జవహర్లాల్ నెహ్రూ టైంలో ఒక యుద్ధం జరిగింది చైనాతో. అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి టైంలో 2 యుద్ధాలు జరిగింది. చైనాతో ఒకటి, తర్వాతన పాకిస్తాన్‌తో ఒకటి. ఇందిరాగాంధీ టైంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాలన్నిట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు, చైనా ఇష్యూలు, మిగతా వాటన్నిటిలో అయితే ప్రతిపక్షం సమర్థించింది కదా! జనతా పార్టీ సమర్థించింది కదా! దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా సమర్థించినాయి కదా! ఎందుకని? దేశ రక్షణ విషయంలో ముఖ్యం అన్నటువంటి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతిపక్షంలో ఉంటే దేశాన్ని వ్యతిరేకిస్తుంది, దేశ భద్రతను వ్యతిరేకిస్తుంది, యుద్ధాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. కార్గిల్ వారప్పుడు పచ్చి అబద్ధాలతో కూడిన ప్రచారం పాకిస్తాన్ చేయాల, శవపేటికలు అమ్ముకున్నారన్నటువంటి దారుణమైన ఆరోపణలు చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు దిగజారిపోయి చేస్తున్నటువంటి ఆరోపణలు, పాకిస్తాన్ మీద యుద్ధంలో విజయం సాధిస్తే పాకిస్తానే విజయం సాధించింది అనేటటువంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఇవ్వడం రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెల్లింది. అదేమంటే యుద్ధం ఆపేశారు అమెరికా ఒత్తిడితో అన్నటువంటిది. అమెరికా ఆడెవడు గొట్టంగాడు ఒత్తిడి చేయడానికి అన్నది మనం చెప్తున్నా, అబ్బెబ్బే అన్నటువంటి పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అదే ట్రంప్ చెప్పాడు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మాట మారుస్తాడు. అట్లాంటి తెక్కలోడి మాటలకి వాల్యూ ఇచ్చారు. గుడ్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చాడు, అయ్యా మా మీదకి వచ్చింది భారత్, మా నూర్ఖాన్ బేస్నే కొట్టేసింది, అట్లాగే మాకు సంబంధించిన 2 కీలకమైన స్థావరాలు కొట్టింది, దాంతో మేము బెత్తరబోయే పరిస్థితి, అక్కడ ఇంకొక దాడి అక్కడ జరిగిందంటే కనుక అణ్వస్త్రాలు పేలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి మాకు ఫోన్ చేసి భారతదేశంతో మీ ప్రాబ్లం ఏంటో చెప్తామన్నారు. వాళ్ళు చెప్పారు, అయితే మేమే యుద్ధ విరమణకి ఒప్పుకున్నాం, తద్వారా మేము ఫోన్ కాల్ చేసిన తర్వాతనే భారత్ ఆగిందని వాళ్ళ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. మరి ఈ 2 ఇప్పటిదాకా యుద్ధం ప్రారంభమయ్యాక పబ్లిక్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్తుందా? చెప్పాల్సిన అవసరం ఉందా లేదా?